భగవద్బంధువులారా, భగవద్బంధువులారా, ఈరోజు పెరుమాళ్ళ యొక్క నిర్హేతుక జాయమాన కృపాకటాక్షం చేత మనమందరం కూడా అతి పవిత్రమైనటువంటి మాఘమాసంలో అందున సప్తమి తిథిన రథ సప్తమి వేడుకల్ని మనం అత్యంత భక్తి శ్రద్ధలతో మనంతా కూడా జరుపుకుంటున్నాం. దీనికి పూర్వరంగంగా గత సంవత్సరం మరి పెరుమాళ్ళ యొక్క అనుజ్ఞ చేత మన యొక్క సత్య సంకల్పం చేత సూర్యప్రభ వాహనం మీద ఈ రథ సప్తమి వేడుకలు జరుపుకోవాలి అని మనం పోయిన సంవత్సరం మనం పెరుమాళ్ళ యొక్క సన్నిధిలో సంకల్పం చేసుకున్నాం. అది ఆ సంకల్పం సాకారమై ఈవేళ సూర్యప్రభని మనం ఏర్పాటు చేసుకుని పెరుమాళ్ళకి సమర్పించి ఆ సూర్యప్రభ వాహనం మీద ఈవేళ మన రథ సప్తమి వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం. మన లక్ష్మీనరసింహ స్వామి యొక్క శ్రీ చరణ సన్నిధిలో ప్రస్తుతం పెరుమాళ్ళని పైన క్షేమం చేస్తున్నారు. తర్వాత అలంకారం పూర్తవుతుంది. మనకి ఖచ్చితంగా 6:30 సుమారుగా ఆ పైనే ఉంటుంది. అప్పటికి మనకి సూర్యోదయ కాలం అనమాట. ఆ కాలానికి పెరుమాళ్ళకి చక్కగా హారతినిచ్చి పెరుమాళ్ళ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మనందరికీ కూడా తిరిగింపజేస్తారు అర్చక స్వాములందరూ కూడా. ఆ లోపల చక్కగా క్షేమం జరుగుతుంది. మనందరం కూడా ఆ క్షేమాన్ని దర్శిస్తూ ఇంకా ఈవేళ గొప్ప విశేషం ఏమిటి అని అంటే మాఘమాసంలో అందున సప్తమి తిథి, అందున రేవతి నక్షత్రం, అందున ఆదివారం, అన్ని విశేషాలు కలిసి వచ్చేవాడు. ఇవాళ వాస్తవానికి సూర్యుడి యొక్క పుట్టినరోజు అని అంటారు, సూర్య జయంతి అని అంటారు. సూర్యుడు అని అంటే ప్రత్యక్ష నారాయణుడు, అంటే నారాయణ స్వరూపమే. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణో సరసిజాస సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ ఉపహు ధృత శంఖ చక్ర అని చెప్పేసి మనకు పెద్దలు శ్రవిస్తారు. సూర్య మండలంలోట ఆదిత్య మండలం అని అంటారు. ఆదిత్య మండలంలో యోగ ముద్రలో ఉంటాట పెరుమాళ్ళ లక్ష్మి మన శ్రీమన్నారాయణుడు. అలాంటి స్వామి ఈవేళ మనకి చక్కగా సూర్యప్రభ వాహనంలో దర్శనం ఇవ్వబోతున్నాడు. మనం కొద్దిసేపట్లో సేవించుకుని తరిస్తాం. ఈవేళ ఈ రథ సప్తమి వేడుకల్లో సూర్యవాహన ప్రభని మనం ఏర్పాటు చేసుకోవటం లేదా సూర్యప్రభ వాహనాన్ని ఏర్పాటు చేసుకున్న ఉన్నటువంటి విశేషం ఏమిటాయి అనేటువంటిది ఒక్క నిమిషం మనం ఇలా ఆలోచిస్తే, కశ్యప ప్రజాపతి అనేటువంటి ఒక ప్రజాపతి ఉన్నారనమాట. వారి యొక్క భార్య అదితి, అలాగే ఇంకొక భార్య పేరు దితి. దితి కడుపున ఎవరు పుట్టారట? దైత్యులు అంటే రాక్షసులు పుట్టారట. అదితి కడుపున ఎవరు పుట్టారట? దేవతలు పుట్టారట. ఆ ఆదిత్యులు అని అంటారు. 12 ఆదిత్యులు అంటే సుమారుగా 12 మంది ఆదిత్యులు జన్మించారు అని చెప్తారు. వారిలో సూర్యుడు ఒకడు అని చెప్పేసి చెప్తారనమాట. అయితే ఈ దితి గర్భాన్ని పుట్టినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే రాక్షసులు కదా. వాళ్ళ ప్రవృత్తి చేత రాక్షసులే, వాళ్ళ యొక్క గుణం చేత రాక్షసులే, వాళ్ళ కర్మల చేత కూడా రాక్షసులు ఇవ్వడం చేత ఈ భూమండలం మీదకి విచ్చేశారు. ముల్లోకాల్లో ఉన్నటువంటి సాధువులందరినీ కూడా నానా హింసలు పెట్టి నానా బాధలు పడి నానా వాళ్ళు చేసే ఋషులు మునులు యోగులు వాళ్ళు చేసేటువంటి యజ్ఞ యాగాది కర్తులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ చాలా ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేవతలందరూ కూడా ఈ అతిథి కశ్యపుల దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ప్రార్థన చేశారట. స్వామి అతిథి కశ్యపులారా అంటే వాళ్ళ తండ్రి గారు అమ్మగారే కదా వారు. చూడండి ఆ దితి యొక్క పుత్రులు ఈవేళ ఎంత దుర్మార్గంగా ఉండి ఎంత కష్టాన్ని కలిగిస్తున్నారో కదా. కాబట్టి వారిని ఏ విధంగా శిక్షిస్తారో ఏ విధంగా చేస్తారో స్వామి మాకు ఈ రక్షణ కల్పించండి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమైంది? చాలు సరిపోతుంది పైకి అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు అతిథి కశ్యపులు చెప్పారట, సరేనరా మీకు రక్షణ కల్పిస్తాను అని చెప్పి వారి యొక్క సంకల్ప మాత్రం చేత ఆ శ్రీమన్నారాయణ యొక్క స్వరూపంగా సూర్య భగవానుడు అవతరించాడట. సూర్య భగవానుడు మనకి ఎలా కనిపిస్తాడు? ఒక కాంతి మండలంగా కనిపిస్తాడు పరమాత్మ. అలాంటి సూర్యనారాయణుడు విగ్రహ రూపంలో వేంచేసినటువంటి వాడై సప్త అశ్వాలను తన యొక్క రథానికి పూంచుకున్నటువంటి వాడై సప్తాశ్వ రథరూఢుడై వేంచేశాడట. ఇక్కడికి వేంచేసిన తర్వాత ఆయనకి చతుర్భుజాలు, 4 భుజాల్లో ఒక శంఖ, ఒక చక్రం, తర్వాత బాణాలు, ఒక చేత్తో తెల్లని తామర పువ్వు కలిగినటువంటి వాడై సాక్షాత్కరించి ఆ దితిపుత్రులందరినీ కూడా శిష్టులైనటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించాడు. మరి
ఆ ఆ దుష్టులైనటువంటి వాళ్ళందరినీ కూడా నిబరహణ చేశాడనమాట. చేసిన తర్వాత తాను మళ్ళీ ఏ విధంగా అయితే సూర్యుడి నుంచి కిరణాలు మన యొక్క భూమిని చేరుతాయో అలాగే పరమాత్మ ఆ కిరణాలనే ఇక్కడ అశ్వాలు అని అంటారు. ఈ అశ్వాలు 7 అశ్వాలు అని చెప్పి చెప్తారు. 7 ఆ అశ్వాలుగా మనకి చెప్పడం జరుగుతుంది పెద్దలు. వాటిల్లో ఒకటి గాయత్రి అని, బృహతి అని, ఉష్ణిక్ అని, జగత్ అని, త్రిష్టుప్ అని, అనుష్టుప్ అని, పంక్తి అని 7 అశ్వాలు అన్నమాట. ఈ అశ్వాలు 7టిని పూంచినటువంటి రథం మీద వేంచేస్తాడు. అయితే ఆ రథాన్ని సారథిగా ఉండేటువంటి వాడు ఎవరు అంటే అనూరుడు అనేటువంటి ఒక మహానుభావుడు. ఆ అనూరుడు సాక్షాత్తు ఏమవుతాడంటే సూర్యుడికి ఒక రకంగా అన్నదమ్ముడు వరుస అవుతాడు అని చెప్పి చెప్తారు. దక్ష ప్రజాపతికి 13 మంది కన్యలు. 13 మంది కన్యల్లో దితి, అదితి, కద్రువ, వినత, తర్వాత దేవతలు వాళ్ళు పుట్టారు. దితి అతిథులకి దితికి వచ్చేసరికి ఒక 1000 మంది కోరుకున్నది తాను. దితి ఏమని కోరుకుంది? నాకు 1000 మంది సంతానాన్ని అనుగ్రహించమని చెప్పేసి కోరుకుందిట. అలాగే అదితి ఏం కోరుకుందిట అంటే కద్రువ ఏం కోరుకుంది? నాకు 2 చాలు అని చెప్పేసి 2 కోరుకుందిట కద్రువ. వినత ఈ కద్రువ 1000 మంది సంతానాన్ని అనుగ్రహించని కోరితే 1000 రకాలైన 1000 పిండాలని అనుగ్రహించట స్వామి. వాటన్నింటినీ కుండల్లో పెట్టి అవి పొదిగిన తర్వాత అవేమైనట వాళ్ళందరూ కూడా మహాసర్పాలుగా ఉద్భవించారట. మరి ఆ చూసినటువంటి వినతకి కాస్త వాళ్ళ తన చెల్లెలైనటువంటి వినతకి కలిగినటువంటి సంతానాన్ని చూసినటువంటి వాళ్ళ ఈ వినత ఆమె తొందరపడిందిట. నాకు కూడా బిడ్డలు కలగాలి అని చెప్పేసి అమ్మాయి ఆ వినతకి ఒక 2 అండాలని ప్రసాదించట స్వామి. ఆ 2 అండాలని కూడా ఎక్కడ ఏర్పాటు చేసుకున్నది? ఒక కుండలో ఏర్పాటు చేసుకుని సుమారుగా 1000 సంవత్సరాల పాటు ఉంచడం జరిగిందిట. అలా జరిగిన సందర్భంలో ఆ కద్రువకు పుట్టినటువంటి బిడ్డలు చూసేసరికి తనకు కూడా సంతాన వాంఛ కలిగి ఆ అండాన్ని చిరిమిందిట. ఆ చిరిమేసరికి ఏమైంది? ఆ పిండం పూర్తిగా రూపాన్ని ధరించకుండా ఊరువులు అంటే తొడల దాకా వచ్చి ఆగిపోయిందిట. ఆ తొడల దాకా వచ్చి ఆగిపోయినటువంటి ఆ స్వరూపానికి అనూరుడు అని పేరు అన్నమాట. ఈ అనూరుడు అనేటువంటి అవతారంగా పరమాత్మ ఆవిర్భవించాడు అని చెప్పి చెప్తారు. అయితే ఈ అనూరుడు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మాయి అయినటువంటి వినతని అంటాట, శపిస్తాట. అమ్మా, పూర్తిగా నేను రూపుదిద్దుకోకుండానే నన్ను చిరిమేసి నాకు పూర్తి అంగాలు లేకుండా చేశావే అని ఎలా శపిస్తాట? నీ చెల్లెలైనటువంటి కద్రువకి నువ్వు దాస్యం చేయాలి 1000 సంవత్సరాల పాటు అని చెప్పేసి శపిస్తాట. అని చెప్తూ 2వ పిండం చెప్తాట. ఆ 2వ పిండంలో రూపుదిద్దుకుంటోంది. అది పూర్తిగా ఫలవంతమైన దాకా ఉంచితే దాని నుంచి అతి బలవంతుడైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి విష్ణువుకి దాస్యం చేసేటువంటి విష్ణు భక్తి పరాయణుడైనటువంటి గరుత్మంతుడు జన్మిస్తాడు అని చెప్పాట. సో 2వది గరుత్మంతుడిగా ఆవిర్భవించడం జరిగింది అని చెప్తారు. ఈ అనూరుడు సాక్షాత్తు ఈ మన ఎవరికి? సూర్యనారాయణ భగవానుడికి అన్నదమ్ముడు వరుస అవుతాడు కనుక ఆయన యొక్క రథాన్ని నడపడానికి తాను సారథిత్వాన్ని వహించాడు అని చెప్తారు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ ప్రచండమైనటువంటి ఆ కాంతిని తాను స్వీకరించి మనకి చల్లని ధనాన్ని, మనకు అవసరమైనటువంటి వెచ్చదనాన్ని మాత్రమే ఇచ్చే విధంగా అనూరుడు అనేటువంటి వాడు ముందుండి తన రథాన్ని చోదన చేస్తూ నడిపిస్తాడట ఈ సూర్యప్రభ వాహనం మీద అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మనం అక్కడ అనూరుణ్ణి మనం సేవించుకోవచ్చు. తర్వాత 7 అశ్వాలు 7 అశ్వాలు మనం సేవించుకోవచ్చు. పైన సూర్యనారాయణుడిని సేవించుకోవచ్చు. ఆ సూర్యనారాయణ మధ్యలో ఉండేటువంటి మన లక్ష్మీ నరసింహస్వామిని, అందులో ఉభయ దేవేరులతో వేయించేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని మనం సేవించుకోవచ్చు. సాధారణంగా వేరు వేరు దివ్య దేశాల్లో పెరుమాళ్ళు ఒక్కడే వస్తారు. మనకి ఇక్కడ ఆచారం, మనకి 2 ఉభయ దేవేరులతో రావడం కనుక అమ్మవార్లను కూడా కలుపుకొని స్వామి ఈ సూర్యప్రభ వాహనం మీద విచ్చేస్తున్నాడు. మనం ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మరి కొద్దిసేపట్లో చూడబోతున్నాం. సుమారు మనకి 6:30 ప్రాంతంలో సూర్యోదయం అవుతుంది. అటు అరుణోదయం అని అంటారు. సూర్యోదయానికి పూర్వం ఆ ఎదురుగా కనిపించే ఆకాశం అంతా కూడా ఎర్రటి ధనంతో వస్తుంది. కాస్త మేఘావృతం అవడం చేత కొంచెం లేట్ అవ్వచ్చు కనుక అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం. ఈ లోపల ఇవాళ సూర్యుడి యొక్క పుట్టినరోజు అవడం చేత సూర్యుడు అని అంటే మనకి ఆరోగ్య ప్రదాత అని అంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పేసి పెద్దలు మనకి సెలవిస్తారు. మనకి మనలో చైతన్యాన్ని నింపేటువంటి వాడు ఎవరు అంటే సూర్యుడే. సూర్యుడు ఉదయించకపోయింటే మనం ఏమైండేవాళ్ళం? ఈ పాటి ఇంకా నిద్రపోతూనే ఉండేవాళ్ళం. మనలో చైతన్యాన్ని రేకెత్తించేవాడు, చైతన్య ప్రదుడైనటువంటి వాడు, సమస్తమైనటువంటి ఈ జీవకోటికి అంతటికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు అయినటువంటి ఆ సూర్యుడు ఈవేళ మనకి సూర్యప్రభ వాహనంలో మనకి దర్శనం అయిపోతున్నాడు. కనుక ఈవేళ సూర్య ఆరాధన చేయాలి అని చెప్పేసి చెప్తారు.
మీరందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఆ జిల్లేడు ఆకులు కోసుకొని అలా నెత్తిన పెట్టుకొని ఒక 3 సార్లు స్నానం చేసి వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. అది ఇవాళ మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాల్లో అదొకటి. ఆ తర్వాత సూర్యుడికి మనం 3 అర్ఘ్యాలను ఇవ్వాలట, అంటే 3 దోశల తీర్థాన్ని వారికి అర్పించాలట. ఏమేమి చెప్పుకోవాలట, ఓం ఏం మంత్రాలు రాకపోయినా 3 మంత్రాలు చెప్తే చాలు అని అంటారు. ఒకవేళ మీరు చేయకపోయినా ఇంటికి వెళ్ళి చేయండి, చక్కగా స్వామి ఎదురుగా నుంచోండి, దోశ నిండా నీళ్లు తీసుకోండి, ఓం సూర్యాయ నమః అని అంటూ ఒకసారి నీళ్లు స్వామికి చూపించి ఆ కింద తులసి చెట్లోనో దేనిలోనో వదిలేయండి. రెండోది ఓం ఖగాయ నమః అని అంటూ మళ్ళీ ఇంకొకసారి తీర్థాన్ని చూపించి అలా వదిలేయండి. ఆ తర్వాత మూడోది పూషాయ నమః అని అంటూ 3 నామాలతో సూర్యుడిని వాళ్ళకి కీర్తిస్తే చాలు అని అంటారు. సూర్యుడికి 12 నామాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. 12 పేర్లు ఉన్నాయట సూర్యుడికి. ఒకటేమిటి అంటే మిత్ర అని, రవి అని, సూర్య అని, భాను అని, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనేటువంటి 12 నామాలు ఉన్నాయన్నమాట. ఈ 12 నామాలని మనం ఉచ్చరిస్తే 12 నామాలతో స్వామిని సేవించినంత ఫలం మనకి కలుగుతుంది అని చెప్పేసి చెప్తారు. మరి ఈవేళ సూర్య ఆరాధనగా మరి ఇళ్ళ దగ్గర మనందరం కూడా ఆవు పిడకలతో తయారు చేసి, ఆవు పిడకలు దాలిగా వేసి దాని మీద ఒక ఇత్తడి పాత్రలో తయారు చేసినటువంటి ఆ ప్రసాదం, ఏం ప్రసాదం అది, పాయసాన్నాన్ని మనం పెరుమాళ్ళకి నివేదించాలట. మరి 7 రథాలు, 7 అశ్వాలు కలిగినటువంటి ఒక రథాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి సూర్యుడికి అతి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే ఈవేళ మనకి చిక్కుడు గింజలు, చిక్కుడు కాయలంటే చాలా ఇష్టంట సూర్యుడికి. అలా ఒక 7 చిక్కుడు కాయలు తీసుకొని వాటిని మధ్యలో ఒక పుల్లతో ఒక రథంగా భావన చేసుకొని దాని మీద ఆ చిక్కుడు ఆకులను ఉంచి మనం తయారు చేసినటువంటి ప్రసాదాన్ని దాని మీద ఉంచి పెరుమాళ్ళకి నివేదన చేస్తే ప్రత్యక్ష నారాయణ అనేటువంటి సూర్యుడు భగవానుడి యొక్క కిరణాలు దాని మీద పడతాయి కనుక వారు స్వీకరించినట్టుగా భావన చేసుకుని ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటే మనకి చక్కగా ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు భాస్కరుడు అని చెప్పేసి మనకి చెప్తారు. దానిలో భాగంగా మనం అందరం కూడా చక్కగా ఇవాళ సూర్య ఆరాధనలో ఆదిత్య హృదయం అనేటువంటి రామాయణ అంతర్గతమైనటువంటి అగస్త్య మహర్షి మన రామచంద్రమూర్తికి చేసినటువంటి ఆ ఆదిత్య హృదయాన్ని మనం పారాయణ చేసుకోవాలి. అలాగే తర్వాత సూర్యాష్టకం అనేటువంటి ఒక 8 శ్లోకాలు కలిగినటువంటి సూర్యుడిని కీర్తించేటువంటి సూర్యాష్టకం మనం ఇప్పుడు ఈ సందర్భంగా పరివాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో మనకి స్వామి దర్శనం ఇచ్చే లోపల మనం చక్కగా అందరం కూడా ఆదిత్య హృదయాన్ని పాటిద్దాం. నేను చెప్తూ ఉంటాను, నాతో పాటు మీరు అనండి. ఒక 5-10 నిమిషాల లోపల అది అయిపోతుంది. తర్వాత సూర్యాష్టకాన్ని సేవించుకుందాం. ఈ లోపల ఇక్కడ అలంకారం అది పూర్తవుతుంది. అలంకారం పూర్తయిన తర్వాత ఆ సమయానికి సూర్యోదయం వేళకి మనం అందరం కూడా ఆ సూర్యప్రభ వాహన రూఢుడైనటువంటి లక్ష్మీ స్వామిని మనం సేవించుకుని తరించవచ్చు. ఓం నమః. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్యాద్బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वान् नरीन् वत्स समरे विजयिष्यसि आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यं अक्षय्यं परमं शुभम् सर्वमङ्गलमाङ्गल्यम् सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तम् देवासुरनमस्कृतम् पूजयस्व विवस्वन्तम्
భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః పితరో వసవః సాధ్యా యస్వినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః హరిదస్వ సహస్రార్చిః సప్త సప్తర్మరీచిమాన్ తిమిరో మన్మదః శంభుః స్త్వష్టా మార్తాండకోంశుమాన్ హిరణ్యగర్భः శిశిరః స్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాథస్తమో భేదీ రుడ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధిప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తः సర్వభవోద్భవः నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయ మితాత్మనే
కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్త చామీకరాభాయ హరయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తమేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమం ప్రభుః येन मापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदति राघव पूजयस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతశ్చుత్వా మహాతేజా నష్టశోకో భవత్తథా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వేదం పరం హర్షమవాప్తవాన్ త్రిరాచం యశ్రుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య వృతో భవత్ అధర వివరదన్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి అధర వివరదన్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. ఇది ఆదిత్య హృదయం. అందరూ పారాయణ చేసుకోవచ్చు. ఇవాళ పెరుమాళ్ల ముందు మనం అందరం కూడా ఒకసారి అనుకున్నాం కనుక మీరందరూ ఇహ ముందు నుంచి కూడా మీరు ఒక ఆచార్య ముఖంగా నేర్చుకున్నట్లుగానే భావన చేసుకుని, ఇంతకు ముందు చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చక్కగా పుస్తకం చూసి చేసుకోవచ్చు. చక్కగా చేసుకోండి. ఆదిత్యుడు భాస్కరుడు మనకి చక్కటి ఆరోగ్యాల్ని ప్రసాదించుగాక అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ
సూర్యాష్టకాన్ని కూడా ఒకసారి అనేసుకుని తర్వాత మనం దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తారు. స్వామి దర్శనాన్ని మనం చేయించుకుని మస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బ్రహ్మితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అదే ఇక్కడి నుంచి ముందుకు వేసి వెళ్ళి ఇప్పుడు చక్కగా ఇప్పుడు అందులో నూతన వాహనం ఏర్పాటు చేసుకున్నాం. చక్కగా పెరుమాళ నూతన వాహనం మీద నూతన ఛత్రం క్రింద మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు మరో క్షణంలో. ఈవేళ ఎంత అదృష్టమో చూడండి. మాఘమాసం విష్ణు మాసం తిథి సప్తమి తిథి సప్తాశ్వరధమారుడం అని అంటాం కదా పెరుమాళ. అలాగే రెండవది నక్షత్రం. ఇవాళ నక్షత్రం ఏమిటి అంటే రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం అని అంటే రేవతి నక్షత్రానికి అధిపతి పూష అని అంటారు. పూష అంటే సూర్యనారాయణుడి యొక్క ఒక రూపం అనమాట. కాబట్టి నక్షత్రం సూర్య నక్షత్రం. ఇది అందున ఈవేళ భానువాసరం సహజంగా కలవదు, ఎప్పుడో ఒకసారి కలుస్తుంది. అందులో ఆదివారం రావడం విశేషంగా. వారానికి కూడా అధిపతి ఎవరయ్యారు? రవి అంటే సూర్యుడయ్యాడు. కాబట్టి ఇంత కంటే మంచి రోజు మనకి దొరుకుతుందా? చూడండి, నన్నాళాలు అని చెప్పేసి మన అండాడితలు చెప్పినట్టుగా అంతటి మంచి రోజున మనందరం కూడా సంకల్పం చేసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ సూర్యప్రభ వాహనం. ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చారు పెద్దలు, వెనక సలహాలు ఇచ్చారు. పిల్లలు మా మురళి, ఆ తర్వాత మా రాము, వీళ్ళందరూ కూడా అనుక్షణం
అనుక్షణం కూడా వాహనాన్ని ఏర్పాటు చేయడంలో, ఫిట్టింగ్ చేయడంలో, ఒక అరంగుళం అడు జరిగితే ఎట్లా, అరంగుళం పెరిగితే ఎట్లా, ఎలా చూడాలి, ఎలా వేయాలి, ఎలా ఈ దండలు ఎలా చూసుకోవాలని ఎంత తాపత్రయపడ్డారో పాపం మురళీను తర్వాత రాము. అనుక్షణం కూడా వాళ్ళు నిరంతరం ఈ సంకల్పం చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ముందుకు వెళ్తూ వచ్చారు. నిజంగా వాళ్ళ యొక్క కృషిని చాలా మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. ఆయన పరమాత్మ ఆయన మనలో దూరి ఆయనకి సేవ కావాలనుకున్నాడు కనుక మీరు కోరినా కోరుకోకపోయినా భేతాళం వారి హృదయాల్లో దూరాడు స్వామి. విశేషంగా సంవత్సరోత్సవాల్లో జరిగేటువంటి ఉత్సవాల్లో విశేషంగా మనం సంకల్పించుకునేటువంటి ఉత్సవం ఇది. మిగతా బ్రహ్మోత్సవాల్లో మనకి ఈ సూర్యప్రభ వాహనం రాదు, ఎందుకంటే మనకి రాత్రిపూట జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా. ఆ సూర్యప్రభ వాహనం శ్రీరంగము లేకపోతే ఇత్యాది మన తిరుమల ఇత్యాది ప్రాంతాల్లో జరుగుతాయి అన్నమాట. అక్కడ జరిగేటువంటి సూర్యవాహన ప్రభను మనం అక్కడ సేవించుకుంటాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఈ వేళ నుంచి ఇది పుత్ర పౌత్రాదిగా పెరుమాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నంత కాలం, మనం ఉన్నంత కాలం కూడా ఈ సేవను జరుపుకునేటువంటి భాగ్యం భేతాళ వంశీయులకి అందరికీ కూడా పెరుమాళ్ళు అనుగ్రహించాడు. నిజంగా అది మీరు చేసుకున్నటువంటి సుకృతంగా మనం భావన చేస్తూ ఈ కార్యక్రమం ఇప్పుడు మీరు పెద్దలు, మీ తర్వాత మీను అనుసరించి వచ్చేటువంటి ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా దీనిలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని చెప్తూ ఇంకా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం అద్భుతంగా ఈ సేవలు చేసుకునేటువంటి భాగ్యం మీకు ప్రసాదించమని చెప్పేసి ఈ సందర్భంగా స్వామిని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చక్కటి శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా మీకు అనుగ్రహిస్తాడు పరమాత్మ. మరి కొద్దిసేపట్లో పూర్ణ కుంభం అక్కడ ఏర్పాటు చేశారు, ఆ కుంభం పోసారు. తర్వాత ఇప్పుడు కూష్మాండ బలి ఇస్తారు. కూష్మాండ బలి ఇచ్చిన తర్వాత పెరుమాళ్ళకి అక్కడ ఈ తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ హారతిని సేవించుకుంటూ మనం పెరుమాళ్ళని ఒకసారి మనసులో స్వామి చక్కటి ఏమనగాలి, మన సంపదలు కావాలా, ఏం కావాలి మనకి, నీకు సేవ చేసే భాగ్యం కావాలి అని కోరుకోవాలి. సేవ చేసే భాగ్యం కావాలంటే ఏముండాలి, ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే సరిపోతుందా, ఆయుష్. ఆయుష్ ఉంటే సరిపోతుందా, సంపద, ఐశ్వర్యం కూడా కావాలి. అంటే మనం కావాల్సింది నీ సేవ చేసే భాగ్యం కల్పించు, ఇది ఒక్కటి కోరుకోండి చాలు. మనకి పుత్ర పౌత్రాదిగా అవన్నీ కూడా స్వామి మనకు అనుగ్రహిస్తాడు. మనం అసలు మన జన్మే స్వామికి సేవ చేయడం కోసం పుట్టాం, అంతే తప్ప ఇంకొకటి మనం ఇంత చేశాం కదా మేము కాబట్టి ఇంత చేశామని అనుకోకూడదు. పరిమాణం చేయించుకున్నాడు, ఎంత ఆనందంగా ఉందో చూడండి, ఆయన యొక్క మొహంలో ఎంత ఆనందం ఉందో చూడండి. ఆ ఆనందాన్ని చూసి మనం ఆనందించాం. మేము 4 లక్షలు ఖర్చు పెట్టి చేసామండి అని అన్నా అనుకోండి, మా ఏమవుతుందంటే ఒక పాలకుండలో వేసినటువంటి ఒక ఏమవుతుంది, ఒక లవణం అంటే ఉప్పు కణిక వేస్తే పాలు విరిగిపోతాయి కదా అలా. కాబట్టి ఇక్కడ కర్తృత్వం, భోక్తృత్వం, సంగత్వం మంది కాదు, పరమాత్మ అన్ని ఆయనే మన చేత చేయించుకుంటున్నాడనే భావంతో చేయాలి. మాకు నీకు సేవ చేసేటువంటి అవకాశం మాకు కల్పించు, నీ కైంకర్యం చేసే అవకాశం మాకు కల్పించు అనే కోరుకోండి. అన్యదా మనకు అక్కర్లా, అన్ని ఆయన అనుగ్రహిస్తాడు. సరే భజంత్రి రెడీ అయ్యారు.